మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, ఆయనే ఎవరు? యేసుక్రీస్తు మాత్రమే. దేవుడు కాదు ఇక్కడ, తండ్రి అయిన యెహోవా కాదండి, యేసు వారు మాత్రమే. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఎలా ఉన్నాడటండి? పాపములకు ఎలా మారిపోయాడట? శాంతి. యేసుప్రభు రాగానే దేవుడు కూడా శాంతమూర్తి అయిపోయాడటండి. మన పాపములకు మాత్రమే కాదు, ఇంకా చదవండి, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. అబ్బా, సర్వలోకానికి, అందరి కోసం. ఏమండి, యేసు ప్రభు శాంతి కాముకుడు. క్రైస్తవులకి కాదండి, ప్రతి జాతి మనుష్యులకి, సర్వలోక జనులకు, అందరి కోసం. ఎవరండి అందరి కోసం పెడతారు ప్రాణం? మనం అన్నం మన వాళ్ళకే పెడతాం, అవునా? మనం మన వాళ్ళనే ప్రేమిస్తాం, మనం మన వాళ్ళకి పక్షపాతం చూపిస్తాం. కానీ యేసులో ఆ పక్షపాతం లేదు. యేసులో ఆ పక్షపాతం లేదు. ఒక పక్క దేవుని కోపం మండిపోయి ప్రపంచ ప్రజలను నీటి ద్వారా, అగ్ని గంధకాల ద్వారా చంపేసుకుంటూ పోతుంటే ఏమైపోద్ది మానవ సమాజం? దీనికి ఏదో ఒకటి చెయ్యాలి. అదే యేసుక్రీస్తులోని ప్రణాళిక, అదే యేసులోని ప్రణాళిక. ఆయన ఒక్కడేనండి దేవుని ఉగ్రకు ఎదురు నిలిచాడు. ఎవడండి తట్టుకోగలడు? ఆయన కోపాన్ని తట్టుకుని నిలబడే శక్తి, దమ్ము ఎవడుకుంది? ఒక చిన్న సీక్వెన్స్ చెప్తానండి, బైబిల్లో ఉన్నది. సింహాసనం మీద కూర్చున్నాడట. దూతల సభలో ఎలాంటి వాడని చదువుకున్నాం మనం. మిక్కిలి భీకరుడు, చాలా కోపం. అంత కోపంలో ఉన్నప్పుడు ఆయన చేతిలో ఒక పుస్తకం ఉందటండి. ఆయన చేతిలో ఏముంది? ఇలా పుస్తకాన్ని పట్టుకున్నాడటండి. చాలా కోపంగా ఉన్నాడు, అందరినీ కోపంగా చూస్తున్నాడు, మిర్రుమని చూస్తున్నాడు. అప్పుడు ఒక ఆయన నడుచుకుంటూ వస్తున్నాడటండి. ఎవడు బాబు ఈ పుస్తకాన్ని కోపంగా ఉన్న ఆయన చేతిలోంచి తీసుకుంటాడు అని మొత్తం పరలోకంలోని కోటాను కోట్ల మంది దేవదూతలు, పెద్దలు అందరూ ఎదురు చూస్తూ నిశ్శబ్దంగా ఉన్నారటండి, మౌనంగా. ఎవ్వరు కిక్కు మనకూడదు. ఎందుకంటే స్ట్రిక్ట్ మాస్టర్ బడిలోనికి, క్లాస్ రూమ్లోకి వచ్చాడు అనుకోండి, స్టూడెంట్స్ ఎలాగైపోతారు? పిన్ డ్రాప్ సైలెన్స్. ఒరే, ఈడు సామాన్యుడు కాదు, చండశాసనుడు ఈడు. శబ్దం చేసామా అందరికీ బాధ ఎత్తారండి. ఒక మాస్టర్ ఉండేవాడండి, మిగతా పీరియడ్స్లో అల్లరి చేసిన, ఏమండి 6వ తరగతి 5వ తరగతిలో, అతని పేరు భాస్కర్ రావు అండి. చూసారు, పేరు ఎంత బాగా గుర్తుంది, ఎందుకంటే మళ్ళీ బాగా దండించేవాళ్ళు మనకు గుర్తుంటారు. అతని పీరియడ్ వస్తుంది అనేసరికి అందరూ క్లాసులో అలర్ట్ అయిపోయారండి. అలర్ట్. ఎందుకంటే అతను తప్పు చేసిన వాళ్ళు కొట్టడమే కాదండి, అల్లరి చేసి ఒకళ్ళు మొదటి బెంచోడు ఒకళ్ళు అల్లరి చేశాడు అనుకోండి, క్లాసులో అందరినీ నిలబెట్టి, పెద్ద బెత్తం ఉండేదండి, వెదురు బెత్తం అతని దగ్గర, అందరికీ వాయించేసేవాడండి. అందరికీ పడిపోయాయి దెబ్బలో. అప్పుడు పిల్లలందరూ ఏమనుకున్నారు? ఒరే, ఒక్కడు తప్పు చేసినా అందరికీ పడిపోద్ది వాయింపు, కనుక ఏం చేయాలి? అలర్ట్. ఎందుకు అంత భయం? పరిస్థితి అలాంటిది. ఇక్కడ కూడా దేవుడు అంత భీకరుడుగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళటమే, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేతిలో ఉన్న పుస్తకాన్ని పుచ్చుకోవటమే. కానీ పుచ్చుకోవడానికి ఒకే ఒక శక్తి ముందుకెళ్తుందట. ఆ శక్తి ఏంటో చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదామండి. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని, 3 లోకాలలో ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవడికి శక్తి లేదటండి. ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవడు యోగ్యుడు కనబడనందున యోహాను గారు అమాయకుడు పాపం ప్రతి చిన్నదానికి ఏడుతుంటాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడట ఈయన దర్శనంలో. అయితే ఏం జరిగింది? 5వ వచనంలో అన్నాడు చూడండి, ఆ పెద్దలలో ఒకడు, ఆయన సింహాసనం చుట్టూ 24 పెద్దలు ఉంటారండి. తండ్రి సింహాసనం 24 సింహాసనాలు ఉంటాయి, వాళ్ళు పెద్దలు, ఎల్డర్స్. ఆ పెద్దలలో ఒకడు యోహాను దగ్గరికి వచ్చి, ఏడవకయ్యా చిట్టుకన్నా, ఏడొద్దు, ఇదిగో దావీదుకు చిగురున్నాడు, యోధా గోత్రపు సింహం ఆయన. ఈ పుస్తకానికి ఉన్న 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకు జయం అండి, జయం వచ్చేసింది ఆయనకి. ఒకే ఒక్కడున్నాడు ఆ పుస్తకాన్ని టచ్ చేసే మనగాడు.
ఎవరట ఆయన? ఏం చేసి జయం పొందాడట? కిందకి వెళ్ళేసరికి చూద్దాం. 9వ వచనం ఏమండి? 9, 10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు నువ్వు మాత్రమే యోగ్యుడవు. ఎందుకు నీకు అర్హత వచ్చిందంటే, నీవు వధింపబడ్డావు. వధ జరిగింది. ఏంటా వధ? దేవుడు కోపాన్ని తట్టుకునే వధ. ఎందుకు సిలువెక్కాలి యేసు ప్రభు? చాలా మంది సన్నాసులకు అర్థం కాదు. ఎందుకంటే సిలువెక్కుపోవాలని. ఆయన సిలువ లేకపోతే ఈ పాటికి ప్రపంచం భస్మంలో చచ్చిన వాళ్ళందరికీ నరకం. కానీ ఆ మహానుభావుడు అడ్డుపడ్డాడు, క్షమించి అడ్డుపడ్డాడు. ఒక సరికొత్త యుగానికి నాంది పలికాడు. అది రాతి యుగం కాదు, అది రాకటి యుగం కాదు, అది యేసు ద్వారా ఆరంభింపబడిన క్షమాయుగం. అది క్షమాయుగం. అందుకే ప్రపంచం బట్ట కట్టగలుగుతుంది. ఎప్పటికీ ప్రపంచం బతికి బట్ట కట్టగలుగుతుందంటే క్షమాగుణం, ఆయన ప్రారంభించిన క్షమాయుగం. ఆయన వచ్చి ఏం చేశాడట? వధింపబడ్డాడు. దేవుడు కోపాన్ని తట్టుకోవడానికి అందరిని చంపేయాలి. అందరినీ చంపేస్తావుగా, అందరూ చావాలిగా, వాళ్ళందరి కోసం నేను చచ్చిపోతా. వాళ్ళందరి కోపాన్ని నా మీద పెట్టు, వాళ్ళు పాపాలు నా మీద వేయి. ఎందుకంటే యేసు ప్రభువుకు తగిలిన దెబ్బలు, గాయాలు ఎవరి కోసమో ఈ రిఫరెన్స్లన్నీ మీకు తెలుసు, టైం లేదు కదా. ఆయన పొందిన గాయముల వల్ల మనకు స్వస్థత. కనుక సర్వమానవాళి చేసిన నేరాలన్నిటిని యేసు పైన వేసి సిలువలో అతని ప్రాణం పోయింది, ఇచ్చేశాడు. ఇచ్చేసి ఆ సిలువలో చివరి రక్తపు బొట్టు వరకు, అంటిల్ ద లాస్ట్ డ్రాప్ ఆఫ్ హిస్ బ్లడ్, చివరి రక్తపు బొట్టు వచ్చిందటండి. ఒక్క బొట్టు దాచుకోలేదు ఆయన కోసం. చివరి రక్తపు బొట్టు వరకు ఈ మానవాళి కోసం, వారి పరిహారం కోసం త్యాగం చేసిన ఒక త్యాగమూర్తి ఆయన. అందుకే ఎందుకట ఆయన చచ్చిపోయాడు? చదవండి ఆ మాట. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశం, ఆయా భాషలు మాట్లాడు వారిని, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొన్నాడటండి. దేవుని కోసం కొన్నాడటండి మనల్ని. దేన్ని ఇచ్చుకున్నాడు? ఎన్ని కోట్లు ఇచ్చుకున్నాడు? ఎన్ని సంపదలు ఇచ్చుకున్నాడు? ఎన్ని ఎకరాల పంట పొలాన్ని ఇచ్చుకున్నాడు? చెప్పండి. ఇవన్నీ అక్కరకు రావు. నీ దగ్గర 100 ఎకరాలున్న చెల్లవు బిడ్డ, నీ దగ్గర కట్ల నోట్లున్న పనికి రావు బిడ్డ, చిత్తు కాగితాలు అవి. ఆయన కోపాన్ని తట్టుకొని నిన్ను రక్షించే ఒకే ఒక్క సాధనం నా రక్తం. అదేంటో తెలుసా? నా ప్రాణం ఇస్తున్నాను. అది అంటున్నాడు, సర్వజనుల కోసం నీ రక్తం ఇచ్చి దేవుని కొరకు ప్రతి వంశములోను, ఆయా భాషలో మాట్లాడు వారిలోను, ప్రతి జనములోను, అది అమెరికా, ఆస్ట్రేలియా, పాకిస్తానా, చైనా, రష్యా, ఇండియా, ఎక్కడైనా సరే అందరినీ దేవుని కోసం కొన్నాడు, ప్రాణమిచ్చి కొన్నాడు. మొట్టమొదటి భూమి మీద వణికిన రక్తం ఎవరిది? హేబెలు రక్తం. ఏమందో తెలుసా? శిక్షించు. కానీ క్షమించమని ఒకే ఒక్క స్వరం పలికింది. అదే రక్తము నుంచి వచ్చిన క్షమించే స్వరం.